శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కులగణన గురించి వారు చెప్పినటువంటి అంశాలు కూడా మనందరం గమనంలో తీసుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తియే శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాస్ట్ సర్వే. ఈ కాస్ట్ సర్వే అనేటువంటి కులగణన దేశవ్యాప్తంగా జరిపి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సామాజిక అంశాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందుబాటులో తీసుకొని రావాలి అని అంటే ఈ అంశాలన్నింటి కూడా సంపూర్ణంగా మనం సర్వే చేసి ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఈ అంశాలని పొందగలుగుతున్నారు, అలా పొందలేకుండా దూరం ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాస్ట్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ కాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు, ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా, తెలంగాణ మోడల్ గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్ తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాస్ట్ సర్వే చేపిస్తా ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేశాం, ఎంతవరకు అవుతుంది అనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా శక్తిని అందరినీ కూడా గుర్తిస్తూ, మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ, మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరు గుర్తు చేస్తూ, దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్, ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20 అంతిమంగా మనందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అట్లాగే రాష్ట్ర ప్రజానికం, కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ రెండు కూడా పూర్తిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి
మేము కార్యోన్ముఖులు అవుతామని వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొకసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకు కూడా పిలిపిస్తున్నా మనమందరం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం, వారి ఆలోచనలు ఇంకా బలంగా తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ